ఓం శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుష్మిత లాగ్స్ అండి. ముందుగా నా వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ అయితే ఇవ్వండి, కామెంట్స్లో పెట్టండి. ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం, నేను రిప్లై కూడా ఇస్తానండి. నేను లైక్ ఇవ్వమంటున్నాను ఎందుకో తెలుసా, నా వీడియో ముందుకు వెళ్ళాలండి, ఇంకో 10 మంది చూడడానికి అవకాశం కలుగుతుంది. ఫుల్గా వాచ్ చేయండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఈ వరలక్ష్మి వ్రతం రోజు కావాల్సిన సామాగ్రి ఏంటో మనం చూసుకుందామండి. కొత్త వాళ్ళైతే తెలుసుకుంటారు కదా అని నేను ఈ వీడియో చేస్తున్నానండి. మనకి మొదటి వారమే రేపండి, శుక్రవారము, శ్రావణ మాసం వచ్చేసింది కదా. వీలు కాని వాళ్ళు కూడా రేపు చేసుకోవచ్చు, అలా ఏం లేదు. ఏవైతే కావాల్సిన వస్తువులు ఉన్నాయో ముందుగా మనం తెచ్చుకొని పెట్టుకుంటాం కదా. మనం కలశానికి వాడుకునేది కొబ్బరికాయ అండి, బూర్ది అని కొబ్బరికాయ వాడుకోవాలి. అలాగే ఒకటి అమ్మవారికి సమర్పించుకునే కొబ్బరికాయ అండి. పసుపు, కుంకుమ మనం కొత్తవైతే వాడితే బాగుంటుంది, అందుకే చూపిస్తున్నానండి. కొత్తవి వాడుకోవాలండి. జవ్వాదండి, జవ్వాదు కొంచెం తక్కువ రేట్లో కూడా వస్తుంది, కానీ ఏదైనా ఒకటే మంచి స్మెల్ అయితే వస్తుందండి. స్తోమత బట్టి ఇవన్నీ తెచ్చుకోవాలి. అలాగే పచ్చకర్పూరం అండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరం అయితే ఒక 10 రూపాయల ప్యాకెట్ అయితే దొరికిపోతుంది. పసుపు, కుంకుమ మనము ముత్తైదువులకు ఇచ్చేకునేవి. అలాగే కలశానికి జాకెట్ బట్ట పెట్టుకుంటాం కదా, పీట పైన ఒకటి కలశానికి, అవి ఎరుపు రంగులో ఉండే చూసుకోవాలండి. గాజులు అమ్మవారికి, అలాగే ముత్తైదువులకు కూడా గాజులండి. మన స్తోమత బట్టి 2 లేదా 4 కూడా ఇచ్చుకోవచ్చు. అందరికీ వచ్చిన వాళ్ళకి లక్ష్మీదేవి స్వరూపులు కదండి వాళ్ళు కూడా, అందుకే. అలాగే తమలపాకులు, మంచి ఫ్రెష్ తమలపాకులు కూడా మనం చూసుకోవాలండి. తమలపాకులు కూడా ఎక్కడ చెడిపోకుండా పాడైపోయినా ఇవ్వద్దు, మంచివే ఇవ్వాలండి. నూనెకి వచ్చేసరికి కొబ్బరి నూనె అయినా సరే, లేకపోతే ఆవు నెయ్యి వాడుకోవచ్చండి నూనెలో. ఈ పూజకి దీపానికి నూనె వాడేది మాత్రం ఆవు నెయ్యి, కొబ్బరి నూనె. అమ్మవారికి చీరే, జాకెటు మన స్తోమత బట్టి, పట్టు చీరే అని ఏమీ లేదండి, స్తోమత బట్టి ఒక్క బ్లౌజ్ పీస్ ఒక్కరికైనా సరే మనము మన స్తోమత బట్టి ఇవ్వచ్చు. కాస్త సెంట్ కూడా మనము కలశంలో కూడా వేసుకోవచ్చు, జవ్వాదు, సెంట్. అలాగే మంగళకరమైన వస్తువులు పసుపు కుంకుమలండి, పసుపు కొమ్ములు, ఖర్జూర పండ్లు మనం ఇవి ఇవ్వాలండి కంపల్సరీ. పోకలు కంపల్సరీ అందరి ముత్తైదువులకి మనము అమ్మవారికి వాయినం ఇస్తాం కదా, అవి ఇవ్వాలండి. ప్యాకెట్లో వచ్చినవైతే ఇవ్వద్దు. హారతి ఇచ్చేటప్పుడు మాత్రం మనము కర్పూరాన్ని కూడా వెలిగించుకోవాలి కదా. పూల శనగలు, బెల్లము, పూల శనగలు, పండ్లు, గవ్వలండి, పసుపు గవ్వలు, ఇవి చూసుకోవాలండి. అలాగే దూది అండి, పత్తి, ఇది చెట్టు పత్తి అయితే చాలా బాగుంటుంది, అందుకే నేను చూపిస్తున్నానండి. అగరబత్తీలు, సువాసన గల అగరబత్తీలు మనం చూసుకోవాలి. ధూప్ స్టిక్స్ అయినా వాడుకోవచ్చండి. గుగ్గిలము, మనం మైసాజు అమ్మవారికి ధూపం కూడా వేస్తారు కదా, దాన్ని కూడా వాడి మనము పూజ చేసుకోవచ్చు. పువ్వులండి, పువ్వులు అయితే 5 రకాలైనా సరే. మల్లెపూలు చాలా ఇష్టం అంట, మల్లెపూలు కూడా చూసుకోండి. దారం పుండ చూపిస్తున్నాను, ఇది ఎందుకంటే మనం తోరం కట్టుకుంటాం కదా, దానికి ఉపయోగపడుతుందండి. మర్చిపోకుండా అన్ని ముందు రోజే మనం సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి. ఒక పీట అయితే పెట్టుకోవాలి. అమ్మవారికి రూపం కూడా పెట్టుకుంటారు కదా, మన స్తోమత బట్టి ఎండిదైనా సరే, లేకపోతే బయట మార్కెట్లో ఇలా దొరుకుతుందండి, ఇలా కూడా తెచ్చుకొని పెట్టుకోవచ్చు. గంధం డబ్బా అండి, మనము కలశానికి గంధము కంపల్సరీ వాడాలండి. నీళ్ళల్లో కాస్త మనం గంధం వాడుకోవాలి. అలాగే జవ్వాదు, గంధము, పచ్చకర్పూరము, కుంకుమ, పసుపు, అక్షంతలు మనము వేసుకోవాలండి. గాజులు చెప్పాను కదా, అవి ఎరుపు, పచ్చవి అయితే బాగుంటాయి, మంగళకరమైనవి. ఆ 2 కలర్లే వాడతారండి అమ్మవారికి అయితే. ఇలా ఇవన్నీ సమర్పించుకోవాలండి. మనము భక్తితో చేసుకోవాలి, ఇవే పెట్టాలని ఏమీ లేదండి, కానీ చూసుకోండి ఏవి మర్చిపోకుండా అన్ని ముందు రోజే ఏర్పాటు చేసుకోవాలండి. ఖర్జూర పండ్లు కూడా మనం కలశంలో వేసుకోవాలి. అందరూ ఇవన్నీ చూసుకోవాలనే నేను చెప్తున్నానండి. జవ్వాదు ఎందుకు వాడతారో తెలుసా అండి,
జవ్వాది కూడా దీపంలో వేస్తే మంచి సువాసన, ఇల్లంతా వాసన వస్తుంది. అలాగే కలశంలో కూడా వేసుకోవచ్చు. కాస్త ఇవేనండి సామాగ్రి. వరలక్ష్మీదేవి పూజకి కావలసిన ఐటమ్స్ అన్నీ మనం భక్తితో శ్రద్ధగా చేసుకోవాలి. ఏవి కూడా మర్చిపోకుండా అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. మనం తొందర పడకుండా నెమ్మదిగా నిదానంగానైతే పూజ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఉంటానండి.